నీ మీద నిన్నే ఆయుధంగా ఎలా ప్రయోగిస్తారు? నన్ను అంటే నన్ను కాదు, నా క్యారెక్టరైజేషన్ ని వాడుకోవాలనుకుంటున్నారు. నా క్యారెక్టర్ ని బ్యాడ్ గా చిత్రీకరించి కోర్టులో ప్రొడ్యూస్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇలాంటి క్యారెక్టర్ లేని దానితో నా క్లయింట్ ఎందుకు కాపురం చేయాలని జడ్జిని ప్రశ్నిస్తారు. ఆటోమేటిక్ గా ఏ జడ్జి అయినా ఎలాంటి దానితో కాపురం చేయాల్సిన పని లేదు అని అంటారు. అది వాళ్ళ ఐడియా. అదే గనుక జరిగిందనుకో, కేసు ఓడటం గెలవటం పక్కన పెట్టు. ఇప్పటి వరకు 4 గోడల మధ్యనే నేను గౌరవం లేకుండా బతికాను. ఇంకా నలుగురి మధ్యలో కూడా తలెత్తుకొని తిరగలేను. ఏ నుయ్యో గొయ్యో చూసుకోక తప్పదు. ఉన్నదాన్ని ఉన్నట్టు క్రియేట్ చేయడానికే కాదు, లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయాలన్నా దానికి చాలా కష్టపడాలి. నిన్ను బ్యాట్ చేయాలని ఆ లాయర్ చూస్తున్నప్పుడు అలాంటి విషయాల్లో నేను వాడికి డాడీ లాంటి వాడిని. ఇక నేనని క్రియేట్ చేయగలను. నిజంగా నువ్వు తలదించుకునే పరిస్థితి వస్తే దానికంటే ముందు వాళ్ళెవరూ లైఫ్లో తలెత్తుకోకుండా నేను చేయగలను. ఏం చేస్తావు? నార్మల్గా అయితే ఇది కొంచెం కష్టమే, బట్ నాకు కాదు. రాఘవ సుహాసిని మధ్య ఉన్న సంబంధం వల్లే ఆ పాప పుట్టింది అని వాళ్ళు చెప్తున్నారు కదా. అసలు ఆ పాప డిఎన్ఏనే రాఘవది కాదని రిపోర్ట్ వస్తే అలా రప్పించడం పెద్ద పనేం కాదు. అప్పుడు ఏ బిడ్డను అడ్డం పెట్టుకుని నీ మీద అధికారం చెలాయిస్తున్నారో అప్పుడు ఆ బిడ్డకి ఆ ఇంటికి రాఘవ్కి సంబంధం ఉండదు. అంతేకాదు, ఎప్పుడో అతన్ని ప్రేమించి అతనితో బిడ్డని కని అతని కోసం ఇంకా పరితపిస్తున్న పవిత్ర ప్రేమమూర్తిలా సమాజంలో చలామణి అవుతున్న సుహాసినిని మనం చేసిన అవమానానికి తలెత్తి కూడా చూడలేక కోర్టులోంచి నేరుగా పారిపోయి ఏట్లో దూకేలా చేస్తాను. కానీ ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ మార్చడం అంత సులువా? చెప్పానుగా, సులువు కాదు. కానీ నేను తలుచుకుంటే అది అసాధ్యమేం కాదు. నా గురించి తెలిసి కూడా వాళ్ళంత సాహసం చేస్తారని నేననుకోను. దీన్ని బట్టి చూస్తే వాళ్ళు కోర్టులో కేసు గెలవలేమని ఒక నిర్ణయానికి వచ్చే ఇలాంటి దారులు వెతుకుతున్నారనిపిస్తోంది. కాబట్టి మనం ఇంకా భయపడాల్సిన పని లేదు. వాళ్ళు వాడాలనుకున్న ఆయుధం వాళ్ళకెందుకు పనికిరాదు. నువ్వు నన్ను నమ్మి ధైర్యంగా ఉండు. బావగారు డైరెక్ట్గా అడగలేక లాయర్ గారితో అడిగించారు కదా. ఎప్పుడు ఆయన పెళ్లికి ఇప్పుడు సాక్ష్యం అంటున్నారు? ఎప్పుడూ జరిగిన పెళ్లి, పెద్దలు తెలిసిన పెళ్లి కాదు ఇది. ఏ మండపంలోనో లేక ఇంకెక్కడో బంధువుల మధ్య జరిగిన పెళ్లి కాదు. అప్పుడు మనమే దగ్గరుండి పెళ్లిని జరిపించాం కాబట్టి సాక్ష్యంగా సాక్షి సంతకం పెట్టాలని అంటున్నారు. ఇప్పుడు ఇంట్లో అలేఖ్య లేదు కాబట్టి సరిపోయింది. వాళ్ళ లాయర్ వచ్చాడు. ఆ వివరాలు మొత్తం సుహాసినికి రాఘవ బావగారికి పెళ్ళైన విషయమే చెప్తూ మన మీద కూడా డౌట్గా ఉన్నారు. సంతకాలు పెడతారా లేదా అని. ఏం చేద్దాం మాధవ్? నేను సంతకం పెట్టను. ఎందుకు మాధవ్? ఎలా పెట్టను భూమి, ఎలా పెట్టను? నీ చూపుకు అర్థం నాకు తెలుసు భూమి. సొంత అన్నకు దగ్గరుండి పెళ్లి చేస్తే సాక్షి సంతకం పెట్టనని ఇప్పుడు అంటున్నాడని ఆలోచిస్తున్నావు కదా. అప్పుడంటే సుహాసిని ఆఖరి కోరిక మనం కాదనలేకపోయాం. కానీ ఇప్పుడు జడ్జి గారు ఒక భార్య ఉండగా రెండో పెళ్లి మీరు ఎలా చేస్తారని మనల్ని అడిగితే దానికి నువ్వు ఏమని సమాధానం చెప్తావు? ఒక్కసారితో పోతుంది అనుకుంటే ఇది తెగేలా లేదు. నువ్వన్నది నిజమే మాధవ్. మొదటి భార్య ఉండగా మీరు ఇంకొక పెళ్లి ఎలా చేశారు అంటే ఫస్ట్ మనల్ని తప్పంటారు. అందుకే నేను సంతకం పెట్టను అంటున్నాను. ముందుకు పోతే నుయ్యి, వెనక్కి చూస్తే గొయ్యి అన్నట్టు ఉంది మన పరిస్థితి.
ఏది ఏమైనా తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా మనం సంతకాలు పెట్టాల్సి వస్తుంది. నేను అడిగింది ఒకటే, ఆ జడ్జి గారు ఆ ప్రశ్న వేస్తే మన దగ్గరున్న సమాధానం ఏంటి?